హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి బ్లాగ్. ఇప్పుడు ఇవాళ సండే కదండి, చికెను బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ముందు చికెన్ చేస్తానండి, చూపిస్తా. బిర్యానీ కూడా చేస్తానండి. మా అమ్మాయి వాళ్ళు వచ్చారు, మనవరాలు మా అమ్మాయి వాళ్ళు. మీకు వీడియో కూడా పెట్టాను, చూసి ఉంటారు. ఇవాళ సండే కాబట్టి చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చూసేద్దాము రండి, చూసేద్దాం రండి. ఆనియన్స్ అన్నమాట, పేస్ట్ లాగా చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనే పట్టుకుంటా ఫ్రెండ్స్. ఇది అల్లము వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఇంట్లోనే తయారు చేసుకుంటా నేను. మీలో ఎంతమంది ఇంట్లో తయారు చేసుకుంటారో కామెంట్లో పెట్టండి. ఇప్పుడు చికెన్ తయారు చేద్దాం. చికెన్ కర్రీ చేస్తాం. చికెన్ కర్రీ తయారు చేస్తాం. ఇప్పుడైతే గిన్నె పెట్టింది, గిన్నెలో అయితే నూనె పోసారు. గిన్నె పెట్టా ఫ్రెండ్స్, నూనె వేసాను. ఇప్పుడు ఆనియన్ గుజ్జు చేద్దాం కొంచెం. అంటే కేజీ కూర కదా ఫ్రెండ్స్, అందుకనే ఒక 5-6 స్పూన్లు వేస్తున్నాను. పెద్ద చెప్పు ఫ్రెండ్స్, ఇది కేజీ చికెన్ కాబట్టి 5-6 స్పూన్లు ఇది ఉల్లిపాయ గుజ్జు వేస్తున్నాను. పడుతుంది. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ పేస్ట్ అన్నమాట, ఆనియన్ పేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఉల్లిపాయ పేస్ట్ వేసానండి, ఆనియన్ పేస్ట్. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది కదా, అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఎండలకు మాత్రం భలే ముద్దయిపోతున్నాం వంటగదిలో ఉండి ఫ్రెండ్స్. ఎండలు బాగా కాస్తున్నాయి. మీకు ఎలా ఎండలు ఉన్నాయో కామెంట్లో పెట్టండి. 1 స్పూన్ వేస్తున్నాను. చాలకపోతే తర్వాత చూసి వేసుకుందాం. ముందు 1 స్పూన్ వేసాను అనమాట. పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. చాలా గిన్నెలు ఉన్నాయి గాయస్, ఇదిగోండి. వీటి నిండా ఉన్నాయి వంట సామాన్లు, అన్ని పైకెక్కిచ్చాము. కొత్తగా ఇంట్లో దిగాము, గిన్నెలు ఏవి లేవు, అందుకని చిన్న గిన్నె ఉంటే పెట్టాను. పైన పెట్టేసాము ఫ్రెండ్స్ గిన్నెలన్నీ. అయితే చికెన్ చేస్తుంది గాయస్. ఇగో చికెన్ చేస్తున్నాను. ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇదేమో పలావ్ లాగానే ఉంచాను అనమాట. ఇవి టమాటాలు వేద్దాం. కొంచెం ఈ బిర్యానీలో కొంచెం ఇవన్నీ బాగా మగ్గి పచ్చివాసన పోయేదాకా వేపుకొని తర్వాత చికెన్ వేసేద్దాం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ శుభ్రంగా కడిగి పసుపు అవన్నీ వేసి ఉంచాను ఫ్రెండ్. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గింది, బాగానే ఉంది. ఇప్పుడు ఈ చికెన్ వేద్దాము. పసుపు వేద్దాం. సరిపోక ఇందాక కారం వేస్తున్నానండి. కొంచెం మగ్గిన తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఓకే. సాల్ట్ అండి. చికెన్ ఒక పక్క ఉడుకుతుంది. ఇప్పుడు బిర్యానీ చేద్దాము. నేను చేసే బిర్యానీ తింటే మీరు అలానే చేసుకొని తింటారనమాట. మసాలాలు ఎక్కువ వేయను నేను బిర్యానీలో. ఒకసారి చూసి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నేను నూనె వేసాను. నేను సింపుల్గా మసాలా వేస్తాను అనమాట, ఎక్కువ వేయను నేను బిర్యానీలోకి. కానీ ఏమో టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇక్కడైతే చికెన్ ఉడుకుతుంది. కేజీ రైస్కి అనమాట. ఇది అల్లం అంటే బిర్యానీ కూడా మామూలుగా ఉన్నట్టే ఉంటుంది, ఏం ఇది అవ్వదు అనమాట.
మంట లేకుండా ఉంటుంది మనకి, అది తిన్నావా లేదా అన్నట్టు ఉంటుంది అన్నమాట. వేసుకోవాలండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా. నేను సింపుల్గా చేస్తాను. పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయ పేస్ట్ ఉంది, ఉల్లిపాయ పేస్ట్ వేస్తాను నేను కొంచెం. గమనించుకుంటూ వచ్చా, వాసన వస్తుంది బాగా, మంచి వాసన. మా మనవరాలు అంటుంది మంచి వాసన వస్తుందమ్మమ్మ. ఇంకా నేను మసాలాలు కూడా ఏమి వేయలే, ఉత్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా, ఉల్లిపాయ పేస్ట్ వేసాను. చికెన్ వాసన, చికెన్ వాసన వస్తుందండి. టమాటాలు వేస్తున్నాను. టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆనియన్ జ్యూస్ ఉంటే వేసాను అన్నమాట. ఆనియన్ పేస్ట్ కాసేపు మగ్గితే ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేస్తాను, కొంచెం అర స్పూన్ వేస్తాను. వేసిన తర్వాత వాటర్ పోసేస్తాను అన్నమాట. కానీ భలే బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా చేసి చూడండి, ట్రై చేయండి. అసలు మసాలా మంట అవన్నీ ఉండవు. ఎందుకంటే మేము కొంచెం ఒకరు పెద్దవాళ్ళం కాబట్టి మసాలా తగ్గించేస్తాము. మీరు కూడా తగ్గించుకుంటే మంచిది ఆరోగ్యానికి. ఇలా వేసుకొని తింటే మనకి రాబోయే ముందు ఏ జబ్బులు రాకుండా ఉంటాయి. బీపీ, షుగర్ ఇవి తగ్గించుకొని వాడుకుంటే మంచిది. మగ్గిన తర్వాత చూద్దాం మరి. ఓకే, ఇక్కడైతే చికెన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇక్కడ బిర్యానీకి రెడీ అవుతుంది. ఓకే, అక్కడ చికెన్ వస్తుంది, వేయడం బిర్యానీ అవుతుంది. మా అమ్మమ్మ కష్టం చూడలేక నేను వచ్చి అన్నం తిప్పుతున్నా గాయస్, అన్నం కింద తిప్పుతున్నా. చికెన్ మాత్రం కుతుకుతా ఉడుకుతుంది. కొత్తిమీర పుదీనా కర్రీ అయిపోయింది. చికెన్ జల్లేసి ఒక 5 నిమిషాలు ఉన్నాక తీసేద్దాం. కొత్తిమీర జల్లేసి తీసేద్దాం. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అది ఇదేమో బిర్యానీలోకి వేస్తున్నా. సో కర్రీ అయితే ఇంకొక 5 నిమిషాలు మగ్గితే అయిపోద్ది. ఏమో అంతే, కర్రీ అయితే 5 నిమిషాల్లో అయిపోయింది. ఇంకా బిర్యానీలో కూడా ఇది వేసేసాను, ఇంక వాటర్ పోయటం అనమాట. మేమైతే ఎట్లానే వండుకుంటాం ఫ్రెండ్స్. మరి మిగతా వాళ్ళు ఎలా వండుకుంటున్నారో తెలియదు, కానీ నేనైతే నా పద్ధతి ప్రకారం నేను ఇలా చేస్తాను. నాదైతే బాగుంటుంది, మసాలాలు ఎక్కువ వేయలేదు నేను. వస్తుంది కాసేపు ఒక 5 నిమిషాలు ఉంచితే చికెన్ బిర్యానీ చేద్దాం ఇంకా. ఓకే, మూత పెట్టు. బిర్యానీలోకి ధనియాల పొడి ఇందాక వేసిన ధనియాల పొడి, ఇందాక కూరలో వేసాను కదండి చికెన్లో, అదే ధనియాల పొడి వేస్తాను అన్నమాట. ఆ పొడిలో కూడా లైట్గానే ఉంటాయి అన్ని మసాలాలు. మసాలాలన్నీ లైట్గానే ఉంటాయి, ఇందులో కూడా ఎక్కువ వేయను అనమాట. కాసేపు హెల్ప్ చేస్తానండి, అందుకని తిప్పుతుంది అనమాట. కర్రీ కూడా అయిపోయింది, ఇంకో 2 నిమిషాలు ఆపేస్తాను చూపించేసి. బిర్యానీలో కొంచెం కారం వేస్తాను నేను. ఎవరైనా చికెన్లో పెరిగేసే వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకని? బిర్యానీలో కారం వేస్తే బాగుంటుందండి. వాటర్ పోతుంది. ఎంత పోసావు చెప్పు, ఎన్ని గ్లాస్కి ఎన్ని గ్లాసులు? బిర్యానీకి 2 గ్లాసులు నీళ్ళు అనమాట. అట్లా 8 గ్లాసులు పోస్తుంది, 8 గ్లాసులు బియ్యం. వేడి కూర అయితే రెడీ అయిపోయింది, ఇంక మూత పెట్టేసేయడమే. ఇదిలే దీన్ని మూత పెట్టాను. ఇక పలావ్ కూడా నీళ్ళు అయితే మరగాలి. ప్లేట్ గరిటెడు పెట్టు. సో చికెన్ కూడా మూత పెట్టేసాము, ఇంకా అయిపోయింది, ఆపేస్తున్నాం. సో బియ్యం వేసేటప్పుడు కలుద్దాం. బిర్యానీలో సాల్ట్ వేసాను సరిపోయినంత, మాకు సరిపోయినంత వేసాను. ఇక బియ్యం ఒక అరగంట ముందే నానేసాను బియ్యం. మేము మామూలు బియ్యం రైస్, మామూలు రైసేనండి ఇవి. బాస్మతి రైస్ అవి తినం మేము, ఈ బియ్యం తింటాము. ఇప్పుడు ఇందులో వేద్దాం. అంతా అయిపోయిందండి, రెడీ అయిపోయింది. చికెన్ కూర అయిపోయింది, బిర్యానీ అయిపోయింది. ఇక వేడి చికెను పులుసు, వేడి చికెన్ చూడండి. అమ్మమ్మ అంటే ఒక నిమిషం. వేడి చికెన్
వేడివేడి బిర్యానీ మ్మ్. కొంచెం పెట్టుకొని ఓకే విష్ణు చెప్పొద్దండి మా దాంట్లో. అయిపోయిందండి. వేడివేడి బిర్యానీ, వేడివేడి చికెన్ మ్మ్. తిందామండి ఎలా ఉందో. అట్లాగే చల్లటి వాటర్ కూడా పెట్టింది మా హరి. చల్లటి వాటర్. కూలింగ్ ఉంటే ఇంకా ఎలా ఉందమ్మమ్మ? అన్నీ ఉప్పు కారం మసాలా అన్నీ బాగా సింపుల్గా బాగా మంచిగా రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాగా ఉడికిందండి. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. సూపర్.